హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇదైతే హ్యాండ్స్ కటింగ్ వీడియో అండి. ఫస్ట్ హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ గీసేసి అక్కడ నుండి హ్యాండ్స్ హైట్ అండి 10.5 తీసుకున్న ఖర్చుతో కలిపి మార్కింగ్ చేసుకొని మార్కింగ్ దగ్గర కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. అక్కడ నుండి ఆర్మ్ రౌండ్ 3.5 ఇంచెస్ అక్కడ కూడా ఒక మార్కింగ్ చేసి అక్కడ స్కేల్తో ఒక లైన్ డ్రా చేయండి. దాని తర్వాత ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్కి 11 అండి, 11 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ లైన్ మీదకి మార్క్ చేసుకోవాలి. లెంత్ దగ్గర నుండి అక్కడ ఒక మార్క్ పెట్టేసుకోవాలి. అక్కడ నుండి ఒక 2 ఇంచెస్ ఖర్చు పెట్టాలి. కింద సైడ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 7.5, దానికి 2 ఇంచెస్ ఖర్చు. ఆ రెండు మార్కింగ్ని స్కేల్తో కలిపేసేయాలి. కదలకుండా ఉండడం కోసమని క్లాత్కి పిన్ కూడా పెట్టండి. నేను కెమెరాని సెట్ చేసుకున్నాను. దాని తర్వాత లైన్స్ డ్రా చేసిన తర్వాత హ్యాండ్ కరువు తీయాలి. మనం లెంత్ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ పెట్టేసి 1.5 ఇంచ్ మార్కింగ్ చేసి అక్కడ నుండి కరువు తీసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాం కదా 11 ఇంచెస్, అక్కడి వరకు తిన్నగా హ్యాండ్ కర్వ్ ఇచ్చుకోవాలి. మన చేతితోటే వీలుంటే కర్వ్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. దాని తర్వాత మనకు ఆర్మ్ రౌండ్ వచ్చిందా లేదా అని టేప్తో మెజరింగ్ చేసుకోవాలి. నాకైతే వచ్చింది. అట్లా చేసుకోవడం వల్ల హ్యాండ్ నీట్గా ఉంటుంది, ముడతలు రాకుండా ఉంటుంది. తర్వాత మార్కింగ్ చేసుకునే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. క్లాత్ ఒకవేళ జారినా కదలకుండా ఉండడం కోసం ఒక పిన్ పెట్టేసేయండి. మార్కింగ్ చేసుకునే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత సెంటర్ పాయింట్లో ఒక టక్స్, దాని తర్వాత ఖర్చు దగ్గర ఒక టక్స్ పెట్టాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.